ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ పక్కా బేకరీ స్టైల్లో లాగా నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ముందుగా కప్పున్నర చక్కెర పొడాన్ని తీసుకొని అలా మిక్సీలో వేయండి. తర్వాత అదే మిక్సీ జార్లో కప్పున్నర చక్కెర పొడానికి కప్పు పెరుగు అయితే వేసేసి, తర్వాత కప్పున్నర చక్కెర పొడి, కప్పు పెరుగు, అరకప్పు నూనె అదే అందులోనే వేసి ఫస్ట్ ఈ 3 పైకి వచ్చింది కదా మిక్సీ గిన్నె పై దాకా మనకి ఇబ్బంది లేకుండా ఫస్ట్ గంటతోటి ఒకసారి కింది నుంచి పైకి అన్నాక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని అయితే వేసుకోండి అబ్బా. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇక అలా వెనీలా ఎసెన్స్ వేసి థిక్గా అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందాకా మిక్సీ వేయండి అబ్బా. ఇక అలా వేసిన ఈ క్రీమీ టెక్స్చర్ని పక్కన పెట్టి ఒక గిన్నెలో వేసి, తర్వాత నేనైతే కేజీ చాక్లెట్ స్పాంజ్ కేక్ చేస్తున్నానబ్బా. దానికోసం డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఫస్ట్ అయితే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ ఇవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేయకూడదు, కేక్ బాగా రాదు. ఇక ఫస్ట్ ఇంకో కడాయి పెట్టి దాని మీద జల్లెడ పెట్టి 2 కప్పుల మైదా పిండి అబ్బా. కేజీ కేక్కి 2 కప్పుల మైదా పిండి, 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 6 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అబ్బా వేసి చిటికెడు ఉప్పును కూడా వేయండి. కొలతలన్నీ కరెక్ట్గా నోట్ చేసుకోండి అబ్బా. అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చిటికెడు ఉప్పు వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇక అలా వేసిన దాన్ని మంచిగా జల్లెడ పట్టుకోండి అబ్బా. అలా జల్లెడ పట్టుకున్న ఇలా డ్రై ఇంగ్రీడియంట్లో మనం ఇలాక క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు మిక్సీ పట్టాం కదా, ఆ కేక్ బ్యాటర్ని అదే ఈ బ్యాటర్ని అందులో అయితే వేసేయండి అబ్బా. డ్రై దాంట్లో వేసి మంచిగా ఒక్కటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా స్పాచులాతోటైనా విస్కర్ తోటైనా మంచిగా కలపండి. అలా కలిపాక ఇగో కరెక్ట్ మెజర్మెంట్ ఫాలో అయితే మీకు ఈ టెక్స్చర్ రిబ్బన్ టెక్స్చర్ వస్తుందబ్బా. మీకు ఇంకా కొంచెం కేక్ బ్యాటర్ ఏమైనా గట్టిగా అనిపిస్తే ఒక్క 2-3 స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని మంచిగా అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రాయండి. తర్వాత ఇది రెడీ అయ్యాక మనం వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ప్రీహీట్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టి దాని మీద స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు దాన్ని ప్రీహీట్ చేయండి. తర్వాత కేక్ ఎందులో అయితే చేసామో అందులో ఆ గిన్నెలో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆయిల్, మైదా పిండి వేసి అలా డస్టింగ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆ గిన్నెలో వేయండి అబ్బా. అలా వేసాక ఒక 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేసి గిన్నెని అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అందుకు చేసి ఈలోపు మనకి కేక్ ప్రీహీట్ చేసాం కదా, అది కూడా ప్రీహీట్ అయిపోయింది. చేసిన గిన్నెని తీసుకెళ్ళి దాని మీద పెట్టండి, స్టాండ్ మీద, ప్రీహీట్ అయిన స్టాండ్ మీద పెట్టేసి ఎగ్జాక్ట్లీ నాకైతే గంటంబావు టైం పట్టింది అబ్బా ఈ కేక్ ప్రిపేర్ కావడానికి. ఊరికే మధ్యలో మూత తీసి చూడకండి. మూత పెట్టినాక ఒక 45 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే కాలేదు. తర్వాత రెండోసారి ఓపెన్ చేస్తే చూసారా, కేక్ కొంచెం కూడా అంటుకోలేదు. ఆ స్టిక్కి అలా అంటుకోకుంటే పర్ఫెక్ట్గా చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్టబ్బా. టేస్ట్ అయితే మామూలుగా లేదు.